రెండో విడత పెట్టుబడి సహాయాన్ని రైతులకు చెక్కుల ద్వారానే అందజేయనుంది తెలంగాణ వ్యవసాయ శాఖ. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 568 మండలాలకు సంబంధించి 9 బ్యాంకులు చెక్కుల ముద్రణ చేపట్టనున్నాయి. అసెంబ్లీ రద్దు కావడం, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అక్టోబర్ 5న యాసంగి రైతు బంధు చెక్కుల పంపిణీని వ్యవసాయ, ఉద్యాన శాఖలు క్షేత్రస్థాయిలో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చేపట్టనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మార్గదర్శకాలు జారీ చేశారు. పథకానికి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కమిషనర్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేయనున్నారు. యాసంగి పంటలకు పెట్టుబడిని అందించే రైతు బంధు చెక్కుల పంపిణీని అక్టోబర్ 5 నుంచి క్షేత్రస్థాయిలో అధికారులే చేపట్టనున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు సూత్రప్రాయ నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు పంపించారు. బ్యాంకులు రైతు బంధు చెక్కులను సిద్ధం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ 9 బ్యాంకులకు మండలాల వారీగా చెక్కుల ముద్రణ బాధ్యతలను అప్పగించింది. ఈసారి కూడా ఆర్డర్ పే చెక్కులనే ఇవ్వనున్నారు. వానాకాలం రైతు బంధు చెక్కులు పంపిణీ సందర్భంగా బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఆర్బీఐ సహకారాన్ని కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎలాంటి అవరోధం లేకుండా ఆర్బీఐ నగదు ఏర్పాట్లు చేసింది. యాసంగి చెక్కుల పంపిణీకి కూడా అదేవిధంగా సహకారం అందించాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే ఆర్బీఐని సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతు బంధుకు అవసరమైన నగదును ఆర్బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మండలాల పంపిణీ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 568 మండలాలకు సంబంధించి 9 బ్యాంకులు చెక్కుల ముద్రణ చేపట్టనున్నాయి. ఆంధ్ర బ్యాంక్ 141 మండలాలు, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ 103, కెనరా బ్యాంక్ 33, ఐడీబీఐ బ్యాంక్ 17, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 35, ఎస్బీఐ 91, సిండికేట్ బ్యాంక్ 38, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 90 మండలాలు, టెస్కాబ్ 20 మండలాలకు చెందిన రైతుల చెక్కులను ముద్రించనున్నాయి. అనుకున్న దానికంటే నెల ముందుగా చెక్కుల ముద్రణ చేపట్టాలని నిర్ణయించడంతో స్థానికంగా చెక్కులు ముద్రించే బ్యాంకులైతే త్వరగా పూర్తవుతుందని భావించిన వ్యవసాయ శాఖ ఆంధ్ర బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులకు మండలాలను కేటాయించింది. వానాకాలం సీజన్లో పెట్టుబడి చెక్కుల పంపిణీని ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ రద్దు కావటం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉండవు. రెవెన్యూ శాఖ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో యాసంగి రైతు బంధు చెక్కుల పంపిణీని వ్యవసాయ, ఉద్యానవన శాఖలు క్షేత్రస్థాయిలో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చేపట్టనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మార్గదర్శకాలు జారీ చేశారు. పథకానికి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కమిషనర్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేయనున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు.